బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుక్కట్పల్లిలో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. పక్కింట్లో ఉండేటువంటి 14 ఏళ్ల బాలికుడు బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళి మరి సహస్రను 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. ఆ క్రైమ్ చిత్రంలో మరొక స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఆ క్రైమ్ కథలో ఒక కుందేలు పెంచుకునేందుకు ఆ బాలుడు తెచ్చుకున్నటువంటి స్టోరీ. ఒక్కసారి సహస్రను హత్య చేసిన 14 ఏళ్ల బాలుడి సంబంధించినటువంటి కుందేలు స్టోరీని ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ప్రస్తుతం మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. సహస్రకు సంబంధించినటువంటి విజువల్స్ కావచ్చు, హత్యకు సంబంధించినటువంటి విజువల్స్ కావచ్చు. సో 14 ఏళ్ల బాలుడు అసలు ఎవరు ఊహించలేదు అతను హత్య చేశారని. హత్య చేసిన తర్వాత కూడా అటుగానే తిరుగుతూ ఆ పక్కనే పోలీసుల చుట్టూ తిరుగుతూ అటు సంచరిస్తున్నటువంటి విజువల్స్ మనం గతంలో చూసాం. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా మరి సహస్రకు సంబంధించినటువంటి క్రైమ్ చిత్రంలో ఒక కొత్త కోణం తెర మీదకి వచ్చినట్టు తెలుస్తుంది. కుక్కట్పల్లిలో ఇటీవల 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. అయితే బ్యాట్ దొంగతనం చేసేందుకు వెళ్ళిన 14 ఏళ్ల పక్కింటి బాలుడే ఆ బాలికను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఆధారాలతో సహా నిర్ధారించి నిందితుడిని జువెనైల్ హోమ్కి తరలించారు. కేవలం బ్యాట్ కోసమే చిన్నారిని అతి కిరాతకంగా బాలుడు హత్య చేయడం, 27 కత్తిపోట్లు పడవడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఇదిలా ఉండగా సహస్రను హత్య చేసిన బాలుడి క్రైమ్ కథా చిత్రంలోకి ఓ కుందేలు ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది. బ్యాట్ దొంగతనం చేస్తుండగా పట్టుకుందని చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న బాలికను కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపిన బాలుడు గోడ దూకి తన ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో ఉన్న తండ్రి, ఇద్దరు అక్కలకు రక్తం కనిపించకుండా వేరే షర్టు మార్చుకున్నాడు. తర్వాత తాను పెంచుకుంటున్న కుందేలుకు ఆరోగ్యం బాగలేకపోవడంతో దాన్ని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక సహస్ర హత్య జరిగిన రోజే ఆ కుందేలు చనిపోయింది. ఇక బ్యాట్ కోసం క్రూరంగా హత్య చేసిన బాలుడు కుందేలుపై ప్రేమ చూపడం ఆసక్తిగా మారింది. సహస్రను హత్య జరిగిన గంటలోనే దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కరడుగట్టిన నేరస్తులను కూడా హత్య తర్వాత టెన్షన్ పడతారు. పోలీసులకు దొరకకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ బాలుడు హత్య జరిగిన రోజు నుంచి పోలీసులతోనే తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు అతనే పోలీసులకు పలు విషయాలు వెల్లడించేవాడని తెలిసింది. హత్య చేసిన గంటలోనే నిందితుడు భిన్న కోణాలని ప్రదర్శించడంపై పోలీసులు అవాక్కవుతున్నారు. అయితే బాలుడి ఇంట్లో అడుగడుగున ఆర్థిక కష్టాలే. తాగుబోతు తండ్రికి సంపాదన లేకపోవడం, తల్లి ఒకతే కష్టపడి ఇద్దరి కూతురును, భర్తను, కొడుకును పోషిస్తుందని పోలీసులు తెలిపారు. ఎన్ని కష్టాల మధ్యన కుందేలు నిర్వహణకు డబ్బులు ఎలా వచ్చాయి? సహస్రను హత్య చేసిన తర్వాత కుందేలును ఏ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు? కుందేలు ఎందుకు చనిపోయింది? దాన్ని ఎక్కడైనా పాతేశాడా లేదా పారేశాడా అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. స్కూల్లో చుట్టుపక్కల స్నేహితుల్లో చాలామంది బాలుని బక్కగా పీలగా ఉన్నావంటూ బాడీ షేమింగ్ చేసేవారిని పోలీసులు తెలిపారు. అది అతని మనసులో బాగా నాటుకుపోయిందని వెల్లడించారు. ఎప్పుడు ఒక్కడే ఒంటరిగా కూర్చొని యూట్యూబ్లో క్రైమ్ స్టోరీస్, వెబ్ సిరీస్లు చూస్తుండేవాడంటూ గుర్తించారు. అయితే కుటుంబ సభ్యులు బాలుడికి చిల్లి గవ్వ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు అతనికి స్మార్ట్ ఫోన్ ఎలా వచ్చింది? అందుకు అవసరమైన డబ్బులు ఎవరిచ్చారు? అందుకోసం ఎక్కడైనా చోరీలు చేశాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని కుందేలు కత్తితో పాటు క్రైమ్ వెబ్ సిరీస్పై విచారించి వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మిషన్ థెఫ్ట్ కోసం రాసుకున్న ప్లాన్ తిరగబడిన దాని క్షణాల్లోనే మిషన్ మర్డర్గా మార్చివేసి పక్కాగా అమలు చేసిన తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. 10వ తరగతి కూడా పూర్తి కాని ఈ బాలుడు ఇంతటి నేరాన్ని ఎలా చేయగలిగాడు అనేది అందరినీ టెన్షన్ పెట్టిస్తోంది. పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన ఈ బాలుడి నేర స్వభావం వెనుక విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటీటీకి అలవాటు పడిన బాలుడు క్రైమ్ వెబ్ సిరీస్లను చూడడమే పనిగా పెట్టుకున్నాడు. అందులోని సన్నివేశాల్ని అనుకరిస్తూ చోరీకి ప్రణాళిక వేసి ఈ క్రమంలోనే అభం శుభం తెలియని బాలికను అన్యాయంగా బలి తీసుకున్న తీరు అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ప్రస్తుతం కొత్త రీతిలో అందిస్తున్న కంటెంట్తో ఓటీటీలకు ఆదరణ పెరుగుతున్నది. వెబ్ సిరీస్, మూవీస్, సీరియల్స్, హర్రర్, క్రైమ్ థ్రిల్లర్లకు ఓటీటీ కేర్ ఆఫ్గా మారాయి. రకరకాల కంటెంట్తో రోజుకో వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే వీటిలో క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్కు రికార్డు స్థాయిలో ఆదరణ లభిస్తుంది. ఇందులో చూపించే క్రైమ్ సీన్లతో పాటు నేరాలు చేయడం, సాక్ష్యాధారాన్ని మాయం చేయడంపై పూసగుచ్చినట్లు చూపిస్తుండడంతో వీటిని చూసేందుకు జనాలు వెంపర్లాడుతున్నారు. ప్రస్తుతం క్రైమ్ పాఠాలకు అడ్డగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ మారిపోయాయి. ఇందులో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, సిరీస్లు చూసి క్రూరమైన నేరాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా
నిత్యం ఎక్కడొక చోట వెలుగు చూస్తూనే ఉంది. వీటిని చూసిన వారు క్రమంగా నేరాల బాట పడుతున్నారు. అలాంటి వారిలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా పోతుందనే అభిప్రాయాలు సైతం వస్తున్నాయి. ముఖ్యంగా కల్మషం లేని పసిపిల్లల్ని ఓటీటీ క్రైమ్ కంటెంట్ నేరస్తులుగా మారుస్తుందనే ఆందోళన సైతం పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అయితే ఓటీటీ కంటెంట్ ప్రజలకు అవగాహన కల్పించడం కంటే నేరాలని ప్రోత్సహించేందుకు అడ్డాలుగా మారిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. సహస్ర హత్య కేసులోనూ నిందితుడి నేర స్వభావం వెనుక ఓటీటీల ప్రభావం పిల్లలపై ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే సహస్రను హత్య చేశాక నిందితుడు తాను దొరికిపోకుండా విచారణకు వచ్చిన పోలీసుల వెంట తిరగడం, విచారణ సమయంలో అందరితో పాటు తనను ప్రశ్నించగా 3 సార్లు సహస్ర డాడీ అని పిలిచిందంటూ బాలిక తండ్రిపైనే పోలీసులు అనుమానించేలా సీన్ మొత్తం మార్చేసే ప్రయత్నం చేయడం చూస్తుంటే ఓటీటీల విషయంలో మరింతగా అలర్ట్గా ఉండాలనే విషయం ఇక హెచ్చరిస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే ఓటీటీలకు సెన్సార్షిప్ లేకపోవడంతో ఓటీటీల్లో క్రైమ్ సీన్స్ అద్దుమీరుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఏమాత్రం సామాజిక బాధ్యత లేకుండా టెర్రర్ పుట్టిస్తున్నాయి. అయితే కొన్ని క్రైమ్ హర్రర్ మూవీస్ చూస్తే సామాన్యులు కూడా క్రిమినల్స్గా మారే విధంగా ఉంటున్నాయంటూ సైకియాట్రిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయినా ప్రభుత్వాలను వీటిని కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మారుతున్న జీవనశైలి కారణంగా పేరెంట్స్ సైతం బిజీగా మారిపోతున్నారు. తమ పిల్లల జీవితాల్ని మానిటరింగ్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. పరిస్థితులు ఇలాగే ఇక పసిపిల్లల్లో నేర స్వభావం ఓ సామాజిక సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నేర స్వభావాల్ని ప్రోత్సహించే ఓటీటీలు, సోషల్ మీడియా కంటెంట్ల విషయంలో ప్రభుత్వాలు యంత్రాంగం ఉక్కుపాదం మోపేయాలనే డిమాండ్ సైతం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సో రైట్ నౌ మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రస్తుతం సహస్రకు సంబంధించినటువంటి ఆ హత్యకు సంబంధించినటువంటి ఆ విజువల్స్ చూస్తున్నాం. హత్య జరిగిన తర్వాత పోలీసులు రావడం, అక్కడికి భారీ స్థాయిలో జన సమీకరణ జరగడం, అక్కడ పోలీసులు చేస్తున్న ఎంక్వైరీ కావచ్చు, అవన్నీ కూడా విజువల్స్ మనం చూస్తున్నాం. ఎవరైతే 14 ఏళ్ల బాలుడు నిందితుడున్నాడో సో అతను వేసుకున్న పక్కా ప్లాన్ కావచ్చు, అతను చేసిన ప్లాను హత్య అంశం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పట్టుమని 14 ఏళ్ళు కూడా నిండినటువంటి బాలుడు ఇంత దారుణానికి ఒడిగట్టం వెనక అసలు కారణాలు ఏంటనేటువంటి అంశంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కొక్క అంశం చాలా చర్చనీయాంశంగా ఉంది. కొంతమంది ఓటీటీ సినిమాలు చూసి చెడిపోతున్నారు. ఖచ్చితంగా ఓటీటీల మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి, సెన్సార్ బోర్డుని ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.